हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं कुण्डल्यहमिति एतत् बाध्येतैव विवेकिना दुःखीति प्रत्ययस्तद्वत् కేవలాహం ధియా సహా. సహా అనుందా సదా అనుందా? సదా అనే పాఠం ఉందా? సదా అనే పాఠం ఉంది. దట్ ఈజ్ ఎ బెటర్ పాఠ అని దానికి. ఓన్లండి, ఇట్స్ ఓకే. సహా అనే చెప్పండి. దట్ ఈజ్ ఎ బెటర్ పాఠ. కుండల్యహమితి ఏతద్బాధ్యేతైవ వివేకినా దుఃఖీతి ప్రత్యయస్తద్వత్ కేవలాహం ధియా సహా. కుండలీ అహం ఇతి హి ఏతత్ బాధ్యేత ఏవ వివేకినా దుఃఖీ ఇతి ప్రత్యయః తద్వత్ కేవలాహం ధియా సహా. పదచ్ఛేదాలదే ఉంది, మీరు చేసుకోవచ్చు, అదో పెద్ద పనా. ఇప్పుడు అహం కుండలి అని ప్రత్యయం ఉన్నది. ఈ ప్రత్యయాన్ని అలాగే అట్టపెట్టుకోవాలా, దాన్ని బాధించాలా? కాబట్టి అహం కుండలి అనే ప్రత్యయము అది వివేక ప్రత్యయం కాదు, అది అవివేక ప్రత్యయం. అది కాబట్టి అహమస్మి అనే ప్రత్యయంలో నిలిచి ఉండాలి. అహమస్మి అని ఉండాలి, కానీ అహం కుండలి, అహం గృహి, అహం పిత ఇలాంటి ప్రత్యయాల్లో ఉండకూడదు. అంచేతనే వీళ్ళు వేదాంతం చదువుకుందుకు వస్తారు. చదువుకుందుకు వచ్చి ఏమండి నేను మరి 2 పిల్లలు ఉన్నారు కదా, నాకు నేను ఏం చేయాలి అని అడుగుతారు. అదే ఇక్కడ ఈ వేదాంతంలో అదేమీ ఉండదు. కాబట్టి వేదాంత ఆచార్యులు కూడా వాళ్ళు 2 పిల్లలు ఉన్నారా, నిజమే, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేయి, అప్పుడు తాత అవుతావు, మనవాళ్ళు కూడా ఉంటారని చెప్తారు వీళ్ళు సమాధానం. అరే దిస్ ఈజ్ నాట్ కర్మకాండ, దిస్ ఈజ్ నాట్ లోకజ్ఞానం. సమాధానం ఏం చెప్పాలంటే యు ఆర్ నాట్ ఎ ఫాదర్, వాట్ ఆర్ యూ టాకింగ్, దిస్ ఈజ్ ఎ వేదాంత క్లాస్, యు ఆర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ ప్రాబబ్లీ అని చెప్పాలి. వీళ్ళు అలా చెప్పరు. ఇది ఎలాగంటే వచ్చిన వాడిని అలా అట్టి పెట్టుకోవడం అనే ధోరణి. అదే అటువంటి అవివేక ప్రత్యయాన్ని మనం వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఇట్. ఒకసారి ఎంకరేజ్ చేయడం మొదలు పెడితే వాళ్ళు దాంట్లోనే ఉండిపోతారు. అహం కుండలి అనగానే అదే తప్పురానన్నా అలా అనుకోవడం. కుండలము చెవులుకుంటే ఉండని, అంతేకాని అహం కుండలి అనే ప్రత్యయము తప్పు. నువ్వు అహం గురించి నువ్వు ఏది చెప్పినా తప్పు అవుతుంది, ఎక్సెప్ట్ అహమస్మి. కేవల అహం ధీ కింద ఆయన ఏదో ఇంకోటి రాశారు, నేను చెప్పేది నేను చెప్తున్నా. కేవల అహం ధీ, అహం ధీ అంటే అహమస్మి. అహమస్మి అనేది కూడా ఒక ప్రత్యయమే, దాంట్లో సందేహమేమీ లేదు. అహమస్మి ఎందుకంటే దాంట్లో పరిచ్ఛేదం అనుభవానికి వస్తూనే ఉంటుంది. అహమస్మి అనే ప్రత్యయం మాత్రమే ఉండాలి కేవల, ఇంకా దానికి నువ్వు తోడుగా ఏది పెట్టద్దు. కాబట్టి అహం కుండలి అనే ప్రత్యయం ఎలా అయితే వివేక ప్రత్యయముతే చే నిరాకరింపబడుతుందో, కుండలం అంటే బాహ్యమైన వస్తువు, అది చెవులకు పెట్టుకునే అహం కుండలి, చెవులకు పెట్టుకున్నంత మాత్రాన అది అహంలోకి రాదు. కాబట్టి వివేక ప్రత్యయము అహం కుండలి అనే ప్రత్యయాన్ని బాధించాలి. అదేవిధంగా అహం దుఃఖి అనే ప్రత్యయమును కూడా బాధించవలెను. ఇక్కడ చిత్రం ఏంటంటే భాష్యకారుల దృష్టిలో అహం కుండలి అనేది అవివేకము వీడు ఆల్రెడీ బాధించి ఉంటాడు. కాబట్టి దాన్ని దృష్టాంతం చేసుకుని నువ్వు అహం కుండలి అనే ప్రత్యయాన్ని బాధించేవు కదా, నువ్వు బుద్ధిమంతుడివి, ఇంకా అహం దుఃఖి అనే ప్రత్యయాన్ని మాత్రం ఎందుకు అట్టబెట్టుకున్నావురా అని దృష్టాంతం చెప్తున్నారు. వీడు అహం కుండలి బాధించలేదు ఇంకా అనుకోండి, అప్పుడు దృష్టాంతం ఎలా కుదురుతుంది? సో దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. ఓకే, కాబట్టి అహం కుండలి అనే ప్రత్యయాన్ని నువ్వు చాలా చక్కగా బాధించి పెట్టినావు కదా, మరి ఆ మనస్సు దగ్గరికి వచ్చేప్పటికి ఎందుకని తప్పటడుగు వేస్తావు? అహం దుఃఖి అనే ప్రత్యయమును కూడా నీవు బాధించవలసి ఉంటుంది.
ఏమిటి ఉపాయం ఏమిటి అంటే కేవలాహం ధీహి. దీన్ని రమణ మహర్షి చెప్పేవారు. ఆయన ఒక పుస్తకం ఒకటి ఉంది, నేనెవరు అని ఒక పుస్తకం ఉంటుంది, స్మాల్ బుక్లెట్. దాంట్లోనే ఉంది ఇది. నీకు దుఃఖము కలిగినదనుకో, దుఃఖానుభవం కలిగినప్పుడు నువ్వు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఈ దుఃఖము ఎవరికి అంటే నాకు. అది అవివేక ప్రత్యయం. నేను ఎవరు, అది వివేక ప్రత్యయం. నేను ఎవరు అన్నది వివేక ప్రత్యయం. ఎందుకంటే దాంట్లో అంతా వివేకమే ఉన్నది. ఆ ప్రశ్న అడుగుట ద్వారా చుట్టూ ఉన్న వాటితో ఐడెంటిఫికేషను, దేహము మనస్సులతో ఐడెంటిఫికేషను ఈజ్ క్వశ్చన్. ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటే నేను ఎవరు అనే ప్రశ్న ఎందుకు ఉంటుంది? ఆ ప్రశ్న ఎవడూ వేసుకోడు. ఆ ఐడెంటిఫికేషన్ని బాధించిన వాడు మాత్రమే అటువంటి ప్రశ్నను వేసుకుంటాడు. కాబట్టి హీ హాజ్ ఆల్రెడీ నెగేటెడ్ ది ఐడెంటిఫికేషన్ అండ్ కెప్ట్ అన్ ఓపెన్ మైండ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఇట్స్ ఎ బిగ్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ మూవ్. కాబట్టి నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడైతే వేసుకున్నారో, నేనెవరు ఈజ్ అన్ ఆల్టర్నేట్ టు అహమస్మి. అహమస్మి అనే కేవల అహంధీకి ఆల్టర్నేట్ హూ యామ్ ఐ. అయామ్ అన్నా పర్వాలేదు, హూ యామ్ ఐ అన్నా పర్వాలేదు, రెండూ ఒకటే. ఆ వివేక ప్రత్యయంతో అహం దుఃఖి అనే ప్రత్యయము అది వీగిపోతుంది. ఆ రకంగా ప్రాక్టీస్ చేయమని చెప్తారు ఆయన. అహం దుఃఖి అనగానే దుఃఖ భవతి, కస్య భవతి, మమ కోహం అని నువ్వు అభ్యాసం చేయి. అప్పుడు నీకు ఆ దుఃఖము తొలగిపోతుంది. దుఃఖం తొలగిపోతుంది. బయట ఉండే ఈవెంట్స్ అయ్యేవేవో అవుతూ ఉంటాయి. బయట ఉండేది తొలగిపోవడం అంటూ ఏముండదు. దానికి ఒక డైనమిక్ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, రోగం తగ్గాక బయటకు వస్తాడు. ఆయుర్దాయం అయిపోయిందనుకోండి, పోతాడు శ్మశానంలో, కాల్చి పారేస్తారు దేహాన్ని. దట్ ఈస్ ది అవుటర్ డైనమిక్. దానికిను ఈ దుఃఖానికి సంబంధం ఏం లేదు. దుఃఖము కేవలము అవివేకము చేత మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వివేక ప్రత్యయమును ఉద్బుద్ధము చేసి అవివేక ప్రత్యయమును మీరు బాధించుకుంటూ పోవాల్సి ఉంటుంది. అది ఇక్కడ బోధ. అహం నేను కుండలములు గలవాడను ఇది అనే ఏతత్ ఈ ప్రత్యయము హీ నిశ్చయముగా వివేకిన వివేకము గలవానిచే బాధ్యేతైవ నిషేధింపబడియే తీరును. అది వివేకము గలవాడు తప్పనిసరిగా ఆ ప్రత్యయాన్ని నిషేధిస్తాడు, తప్పనిసరిగా. అంతే తప్ప అహం కుండలి అని పెట్టుకోవడం, ఆ ప్రత్యయాన్ని త్రోసిపుచ్చుతాడు. తద్వత్ అదే ప్రకారముగా కేవలాహంధియా సహా కేవలమైన నేను అనే బుద్ధితో కూడినవాడై దుఃఖీ ఇది నేను దుఃఖిని అనే ప్రత్యయము బాధ్యేతైవ నిశ్చయముగా బాధింపబడవలెను. అది ఇది ఊరికే సింపుల్గా శ్లోకం చదివి ప్రతిపదార్థం చెప్పుకుని ముందుకు వెళ్ళడం అని అంత సరళము కాదు. అక్కడ ఆ లెవెల్లో దాన్ని ఆపేయకూడదు. అసలు దుఃఖం అనగానేమి అనేదాన్ని, అది దుఃఖం ఎప్పుడో, దుఃఖం అన్నది ఇట్స్ ఎ సబ్జెక్టివ్ అసెస్మెంట్. దుఃఖము అన్నది ఇట్స్ ఎ సబ్జెక్టివ్ అసెస్మెంట్. ఈ సృష్టిలో దుఃఖం అనేది ఉండదు, సుఖము ఉండదు, సుఖము దుఃఖము ఉండదు. అంచేతనే సుఖము వచ్చినప్పుడు నువ్వు సుఖము అని దాన్ని ఆ విధంగా అసెస్ చేసి హర్షము కింద మార్చుకోవద్దు. ఎందుకంటే ఇది సుఖమైతే మరొకటి దుఃఖం అవుతుంది. దుఃఖమును అంటే మరి సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంటుంది. దుఃఖమును ఎవరు సృష్టించినారు అంటే, నువ్వు ఏదో దేవుడు సృష్టించాడు, గ్రహాలు సృష్టించాయి, నక్షత్రాలు సృష్టించాయి, లేకపోతే మా శత్రువులు మాకు దుఃఖాన్ని సృష్టించారు అని ఈ రకంగా మీరు చెప్పుకుంటే మీరు వేదాంతులు ఎవరు? ఓకే, దుఃఖమును ఎవరు సృష్టించినారు? నేను సృష్టించినాను. ఎప్పుడు సృష్టించాను? ఇప్పుడు కాదు, ఇంతకుముందు నేను ఎప్పుడైతే సుఖమును సృష్టించినానో అప్పుడే దుఃఖము యొక్క బీజావాపము అయినది.
అది ఇప్పుడు దుఃఖము, ఇప్పుడు అది ప్రకటమైనది. అప్పుడే బీజం పడింది. సుఖము సృష్టించినప్పుడే బీజం పడింది. రాత్రి 9:30కి బఫేకి వెళ్ళి కడుపు నిండా తినేసాడు అనుకోండి, మొన్నాడు పొద్దున్న కడుపులో పోట్లతో నిద్రలేస్తాడు. ఇప్పుడు మొన్నాడు పొద్దున్న కడుపులో పోట్లను ఎవరు సృష్టించారు? వీళ్ళు. మీరు ఈ జాతకాల వాళ్ళు దినఫలం చెప్తారు. వీళ్ళ మోహమేచ్ఛ దినఫలం చెప్తారు. రోజుకి ప్రతిరోజు ఫలం చెప్పేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు గ్రహాలు మారిపోతూ ఉంటాయి కదా. ప్రతిరోజు మారిపోయే గ్రహాలని నువ్వేం అనలైజ్ చేస్తావు? వాడు దినఫలం చెప్తాడు. ఆ దినఫలంలో నీకు రేపు ఉదయం కడుపులో పోట్లు వచ్చును అని చెప్తాడు అనుకోండి. అలా ఎందుకు వస్తాడంటే రాత్రి అర్ధరాత్రి సమయంలో చంద్రుడు కుజం నుంచి శుక్రుడిలోకి మారాడు కనుక నీకు ఉదయం కడుపులో పోట్లు వస్తాయి అని రాశాడు అనుకోండి వాడు. కాబట్టి వీడు కడుపులో పోట్లు చంద్రుడు కుజంలోంచి శుక్రంలోకి మారిన వల్ల వచ్చాయా? లేకపోతే నిన్న రాత్రి దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా బఫేలో వీడు ఎగబడి తినడం వల్ల వచ్చాయా? కొంతమంది అలా ఉంటారు. బఫేలో లభించిన ఛాన్స్ వదులుకోవద్దు అని. ఓసారి కోకోకోలా సర్వ్ చేశారు. చల్లటి కోకోకోలా, వేసవికాలం. మేము ఎప్పుడూ కోకోకోలా ముఖం చూసిన వాళ్ళం కాదు. 5 పైసలు పెట్టి సోడా కొనుక్కు తాగడమే ఎరుగుతుంది తప్ప కోకోకోలా ఎప్పుడు ఎరగలేదు. వాళ్ళు సర్వ్ చేశారు. అలా తీసుకొచ్చి, ఏమండి కోకోకోలా తీసుకుంటారా? సరే కానివ్వండి అని ఒకటి తీసుకున్నాం. మళ్ళీ వాడు ఆ రౌండ్ వేసుకొచ్చి ఇంకో పావుగంట మళ్ళీ వస్తాడు. ఏమన్నా కోకో? ఓకే. కానీ ఆవేళ ఎన్ని కోకులు తాగానో నాకే గుర్తులేదు. 3ో 4ో తాగేసి ఉంటాను ఇది గ్లాసులో. సో ఎందుకంటే ఫ్రీగా దొరుకుతోంది, మనం ఎప్పుడూ తాగింది కాదు, రుచి బాగుంది కాబట్టి పుచ్చుకోవడమే. సరే వయస్సులో ఉన్నాం కాబట్టి నడిచిపోయింది. అదే పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఆ రకంగా తిన్నట్లయితే మొన్నటి దుఃఖం కలుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇది సుఖము అని అన్నారో అప్పుడు దుఃఖము యొక్క బీజము అప్పటికప్పుడు పడిపోయింది. ఎందుకంటే సుఖము దుఃఖము ఎంటైర్లీ సబ్జెక్టివ్. వాటిల్లో ఆబ్జెక్టివిటీ అసలు లేనే లేదు. ఎక్సెప్ట్ ద ఫిజికల్ పెయిన్. ఫిజికల్ పెయిన్ కుడ్ బి ఆబ్జెక్టివ్, పార్ట్లీ ఆబ్జెక్టివ్ అది కూడా. ఇంకా మెంటల్ పెయిన్ అన్నది ఎంటైర్లీ సబ్జెక్టివ్. దే సే దేర్ ఈజ్ సఫరింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది లిమిటెడ్. అన్లిమిటెడ్తో ఐడెంటిఫై అవ్వాలి. అన్లిమిటెడ్తో ఐడెంటిఫై అవ్వడం అంటే అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే అన్లిమిటెడ్ అని అర్థం. దాంతో ఐడెంటిఫై అవ్వాలి. అంటే ఏంటి? ఐ బిలాంగ్ టు ది ఆల్. మనం మెడిటేషన్లో చేసామన్నాక చెప్పుకున్నాం కదా ఒకసారి. ఇవాళ మెడిటేషన్ చెప్పుకోలేదు, పర్వాలేదు, రేపు పెట్టుకుందాం. ఐ బిలాంగ్ టు ఆల్. ఈ నేల, ఈ నీరు, ఈ నింగి, ఐ బిలాంగ్ టు ఆల్. దట్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది అన్లిమిటెడ్ ఈజ్ ఫైన్. దట్ ఈజ్ ది ట్రూత్. దానిలో ఎవరికీ దుఃఖం కలిగేది లేదు. లిమిటెడ్ తోటి ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతాడో అప్పుడే దుఃఖము కలుగుతుంది. అహం కుండలి అంటే అర్థం అది, ఐడెంటిఫికేషన్ విత్ ది లిమిటెడ్. అలాగే దుఃఖము ఒక ఈవెంట్, దాని కాన్సిక్వెన్స్ దుఃఖము. యు ఐడెంటిఫై విత్ ది ఈవెంట్ యాజ్ సంథింగ్ బ్యాడ్ అండ్ దేర్ఫోర్ నీకు దుఃఖము కలుగుతుంది. అది కూడా ఐడెంటిఫికేషన్ విత్ ది లిమిటెడ్. కాబట్టి సపోజ్ యూ డోంట్ వాంట్ టు ఐడెంటిఫై విత్ ఎనీథింగ్. జనరల్లీ మహాత్ములు ఐడెంటిఫై అవ్వరు. అంచేతే మహాత్ముల దగ్గరికి వెళ్ళి స్వామీజీ మీరు మమ్మల్ని మిస్ అయ్యారా అని అడగకూడదు. స్వామీజీ 4 మాసాల తర్వాత వచ్చారు, మమ్మల్ని మిస్ అయిపోయి ఉంటారు అని అడగకూడదు. అడిగితే మీరు డైలమాలో పడేస్తారు. ఎందుకంటే మహాత్ములు ఏది మిస్ అవ్వరు. దే వోంట్ మిస్ ఎనీథింగ్. అసత్యం చెప్పాల్సి ఉంటుంది. అంచేతను డైలమా. కాబట్టి అప్పుడు మార్చి ఇంకేదో టాపిక్ మార్చి, సరే ఆ విషయం తర్వాత చూద్దాంలే, ముందు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అని ఏదో టాపిక్ మార్చాల్సి ఉంటుంది కదా. కాబట్టి దే డోంట్ ఐడెంటిఫై విత్ ఎనీథింగ్. ఇట్ ఈస్ సెడ్ సంసారులు రెడీలీ ఐడెంటిఫై. రెడీలీ. ఇది ఎలాగంటే ఈ ఆడపిల్లని మీరు నగల షాప్కి తీసుకెళ్ళారనుకోండి, అక్కడ 10 నెక్లెస్లు చూసి సరే ఒక నెక్లెస్ని మీరు ఫైనలైజ్ చేస్తారు. ఇంకా అది వాడు ప్యాక్ చేసి మీ చేతికి ఇవ్వాలి, మీరు బిల్లు పే చేయాలి, ఇంకా అవన్నీ తర్వాయి ఉంటాయి. కానీ ఈ లోపల ఈ ఆడపిల్ల ఇక్కడ గెంతులు వేసేస్తూ ఉంటుంది, నాకు నెక్లెస్ వచ్చేసింది అని. ఇంకా రాలేదు. ఇంకా ఆయన తూకం వేయాలి, బేరం కుదరాలి, ఈయన డబ్బులు కట్టాలి, ఆ కట్టిన డబ్బులు ఆయనకి సాటిస్ఫై అవ్వాలి. ఏదో క్రెడిట్ కార్డో చెక్కో క్యాషో ఏదో హీ మస్ట్ బి సాటిస్ఫైడ్.
అప్పుడు అతను కవర్లో పెట్టి బిల్లుతో పాటు ఇస్తాడు. అప్పటిదాకా అది యూ కెనాట్ ఈవెన్ సే ఇట్ ఈస్ మైన్. బట్ ఈ లోపలనే ఈ అమ్మాయి ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది, గెంతులు వేసేస్తూ ఉంటుంది, నాకు నెక్లెస్ నాకు నెక్లెస్ అని. దిస్ ఈజ్ హౌ ది సంసారీస్ ఆర్. దే రెడీలీ ఐడెంటిఫై విత్ ది లిమిటెడ్. వెరాజ్ మహాత్ములు దే డోంట్ ఐడెంటిఫై విత్ ది లిమిటెడ్ ఎట్ ఆల్. దే డోంట్ ఐడెంటిఫై విత్ ఎనీథింగ్. కాబట్టి ఎప్పుడైతే ఐడెంటిఫై కాలేదో అప్పుడు సుఖ దుఃఖ అనేటువంటి డెఫినేషన్సే వీగిపోతాయి. సుఖ దుఃఖ ఆర్ నాట్ అబ్సల్యూట్. లైక్ గురు శిష్య ఈజ్ నాట్ అబ్సల్యూట్. గురు శిష్య అన్నది అబ్సల్యూట్ ఏమీ కాదు, దాన్ని వీళ్ళు అబ్సల్యూట్ చేసి పెట్టారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ గురుడమ్. సుఖ దుఃఖ అబ్సల్యూట్ కాదు, వీళ్ళు దాన్ని అబ్సల్యూట్ చేసి పెట్టారు. దట్ ఈజ్ కాల్డ్ సంసార. దే ఆర్ నాట్ అబ్సల్యూట్. కొన్ని సందర్భాలు ఉంటాయి దాన్ని దుఃఖము కాదు సుఖము కాదని వర్ణించడం కష్టమవుతుంది, ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అది దుఃఖము కాదు, సుఖమతే ఎలాగూ కాదు, అది దుఃఖము కాదు అని దాన్ని, అది కూడా సబ్జెక్టివే, దుఃఖము కాదు అని తెలుసుకోవటం చాలా కష్టం. నేను ఒక ఆయన్ని ఎరుగుతున్నాను, బాగా ఎరుగుతున్నాను. ఆయనకి 5 కొడుకులు. దాంట్లో బుద్ధిమంతుడు ఒక్కడే, నార్మల్ ఒక్కడే, మిగతా 4 అబ్నార్మలే. అబ్నార్మల్ అంటే 3 మెంటల్లీ రిటార్డెడ్, ఒకడు మెంటల్లీ రిటార్డెడ్ అండ్ స్కిజోఫ్రీనిక్. 4 మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ అంటే ఏమిటి, ఫిజికల్ బాడీ గ్రో అవుతుంది, మైండ్ గ్రో కాదు, బ్రెయిన్ గ్రో కాదు, ఇట్ గెట్స్ స్టంటెడ్. అలాగా ఎండిపోయిన క్యాబేజీలాగా ఉండిపోతుంది అక్కడ, అది ఏమీ గ్రో అవ్వదు, అలాగే ఉంటుంది. ఈ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఫిజికల్గా గ్రో అయిపోతారు, అన్ని లిమ్స్ గ్రో అయిపోతాయి, వాళ్ళు మెచ్యూరిటీలోకి వచ్చేస్తారు. బట్ మైండ్ మాత్రం ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ 1 year చైల్డ్ ఈజ్ బెటర్ దెన్ దిస్ గాయ్. ఎందుకంటే 1 year చైల్డ్ తల్లిని చూసి నవ్వుతుంది కనీసం, తల్లి లేకపోతే ఏడుస్తుంది. 1 or 2 years చిల్డ్రన్, వీళ్ళకి అది కూడా ఉండదు. దెన్ దే బికమ్ వైలెంట్. వాళ్ళు లేకపోతే ఇటోడు పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు, వాడికి ఇది నా ఇల్లు అని ఉండదు, పరిగెత్తుకుని ఎక్కడికో రోడ్డు మీద వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి ఆ సందుల్లో గొంతుల్లో తిరుగుతూ ఉంటాడు, వాడికి ఏమీ అర్థం కాదు వాడికి. దేర్ఫోర్ ఈ 3 మెంటల్లీ రిటార్డెడ్ కొడుకుల్ని గూటం వేసి, అంటే రూమ్లో గూటం, ఒక మెటాలిక్ పోల్ ఒకటి పెట్టి చైన్స్ తోటి ఆ పోలుకి కట్టి అట్టి పెట్టాలి. 3 మందు లేదు, దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ ఇట్. ఊరికే వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఏదో చిన్న ఎక్సర్సైజ్ మెకానికల్గా ఇంప్రూవ్ అవుతాయి అవి, వాళ్ళ చేతను అటువంటిది ఏదో చేయించడం తప్ప దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ దాట్. దెర్ ఈజ్ నో మెడిసిన్. ఈ స్కిజోఫ్రీనియాకి కొద్దిగా మెడిసిన్ ఉంది, మెడిసిన్ వేస్తే వాడు కొంత కంట్రోల్ అవుతాడు. సో బట్ హీ మెంటల్లీ రిటార్డెడ్ అండ్ స్కిజోఫ్రీనిక్. 3 మెంటల్లీ రిటార్డెడ్, 4 కొడుకులు. 5వ కొడుకు సరిగ్గా ఉన్నాడు, అవుట్ ఆఫ్ ది 5. ఆయన మామూలుగా ఉండేవారు జీవితంలో, యూస్ టు లివ్ నార్మల్. ఆయన దాన ధర్మాలు చేసేవారు, అన్ని బిజినెస్ ఏదో ఉంటే బిజినెస్ చేసుకునేవారు, వ్యవసాయం చేసుకునేవారు, అన్ని పనులు చేసుకునేవారు. సో ఆయన దుఃఖము అని పెట్టుకుంటే ఆయన చేసిన పనులు ఏమీ చేయలేకపోయేవారు, దుఃఖము అని పెట్టుకోలేదు అంతే. కాబట్టి అది ఈవెన్ దట్ సిచ్యువేషన్ విచ్ ఈజ్ వెరీ టఫ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే వేదాంత ప్రిన్సిపల్ని అప్లై చేయటం చాలా టఫ్ అటువంటి సిచ్యువేషన్స్కి. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. అక్కడే అప్లై చేసుకుని దుఃఖమును అధిగమించి సామాన్య జీవనం గడుపుతూ ఉంటారు కొందరు అటువంటి సందర్భంలోనే. అలాంటిది సామాన్యులకి, మనలాంటి వాళ్ళకి కలిగే దుఃఖాలే ఉంటాయి. మనకి ఏం దుఃఖాలు ఉంటాయి? ఏదో చిన్న ఉంటాయి. వాటిని అధిగమించటం, వాటిని అసలు దుఃఖమనే పేరే పెట్టకూడదు. ఇప్పుడు మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ ఉంటాడు, అది దుఃఖమా సుఖమా? సుఖమని ఎవడో ఉండు, దుఃఖమా ఈజ్ ఇట్ దుఃఖం అని మీరు ప్రశ్న వేసుకున్నారనుకోండి. సపోజ్ ఐ డు నాట్ క్యారెక్టరైజ్ ఇట్ యాజ్ దుఃఖం, దెన్ దేర్ ఆర్ మెనీ లైఫ్ ఫార్మ్స్, దిస్ ఈజ్ వన్ మోర్ లైఫ్ ఫార్మ్. అందరూ ఒక్కలాగే లేరుగా. ఈ సృష్టిలో పుట్టిన ప్రతివాడు జీవిస్తాడు, పోతాడు, అలాగే వీడు.
దాంట్లో సుఖము లేదు, సుఖం ఎలాగూ లేదు, దుఃఖము కూడా లేదు. దుఃఖం ఏమిటి? వి యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేయకపోతే దుఃఖము, యాక్సెప్ట్ చేస్తే దుఃఖం కాదు. కాబట్టి దుఃఖం అనేది కూడా ఎంటైర్లీ సబ్జెక్టివ్. ఆ సబ్జెక్టివిటీని తీసేసి ఉన్నదానిని ఆబ్జెక్టివ్గా మీరు చూడడం తెలుసుకోగలిగితే దానికి దుఃఖం లేదు. ఈ ఆబ్జెక్టివిటీని వైరాగ్యం అంటుంటే విన్నాను నేను. ఆబ్జెక్టివిటీ వైరాగ్యం కాదు, ఆబ్జెక్టివిటీ వివేకం. వివేకం ఎందుకంటే ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, దట్ ఈస్ ది ఆబ్జెక్టివిటీ. ఐఎమ్ కనెక్టెడ్ సమ్హౌ, దట్ ఈస్ సబ్జెక్టివ్. కాబట్టి అది వివేకము. వివేకం నుంచి వైరాగ్యం పుడుతుంది. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. బట్ ప్రిఫరబ్లీ యూ డోంట్ కాల్ ఇట్ వైరాగ్య, యూ కాల్ ఇట్ వివేక. వైరాగ్య అంటే ఐ డోంట్ నీడ్ ఇట్, ఐ డోంట్ నీడ్ ఇట్, అది వైరాగ్యం. ఐఎమ్ నాట్ దాట్, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు దాట్, అది వివేకం. తేడా లేదు మరి రెండింటికి. వివేకం నుంచి వైరాగ్యం పుడుతుంది. అంచేతనే మీకు సాధన చతుష్టయంలో ముందు వివేకము, తర్వాత వైరాగ్యము. హేతుమద్భావము కలదు. కాబట్టి దుఃఖము అనేది సబ్జెక్టివ్. దీంట్లో రహస్యం ఏంటంటే దాన్ని దుఃఖమని మీరు డిఫైన్ చేసి తర్వాత మీరు ఐడెంటిఫై అవ్వడం అలా ఉండదు. ఈవెన్ వైల్ డిఫైనింగ్ ఇట్ యాజ్ దుఃఖ, యు ఆర్ గెటింగ్ ఐడెంటిఫైడ్. ఎ థింగ్ విచ్ ఈజ్ ఆబ్జెక్టివ్, దానికి సబ్జెక్టివిటీని క్రియేట్ చేస్తూ ఉండడమే ఐడెంటిఫికేషన్. దెర్ ఈజ్ ఫస్ట్ దానికి దుఃఖమని లేబుల్, తర్వాత ఐడెంటిఫికేషన్ అలా ఉండదు. ది మూమెంట్ యూ పుట్ ఏ లేబుల్, ఈవెన్ వైల్ లేబులింగ్ యు ఆర్ గెటింగ్ ఐడెంటిఫైడ్. ఆ లేబులింగ్లోనే ఐడెంటిఫికేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది చెడ్డది అన్నారంటే దట్ చెడ్డది అనే లేబుల్లోనే యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ అని ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి అసలు దేనికి లేబుల్ ఇవ్వకూడదు, దేనికి లేబుల్ అనేది ఇవ్వకూడదు. వాట్ ఈస్ టు బి డన్ అనే ప్రశ్న వేసుకోవాలి తప్ప దేనికి లేబుల్ అనేది పెట్టకూడదు. లేబుల్ లేకపోతే దెన్ అది సుఖమవ్వదు, దుఃఖమవ్వదు. ఇన్ విచ్ కేస్ దెర్ విల్ బి నో ఐడెంటిఫికేషన్. అప్పుడు మీరు కేవల అహం రూపంగా మిగిలి ఉంటారు. కేవల అహంధి మాత్రమే మిగిలి ఉంటుంది. బయట ఉండేవి లోపల చేరవు. బయట ఉండేవన్నీ ఐడెంటిఫికేషన్ ద్వారా లోపలికి చేరుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీ. దీన్ని ఏదో ఒక టెక్నికల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా ఫిక్స్ చేసి వదిలేయటం కాదు. ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. యూ హ్యావ్ టు అప్లై ఇట్ టు ది లైఫ్ నవ్ అండ్ హియర్. అహం కుండలి ఇది ఏతత్ ఏషః అవివేక ప్రత్యయ వివేకినా వివేకవతా పురుషేణ హి బాధ్యేతైవ. ఈ అవివేక ప్రత్యయమును వివేకవంతుడు తప్పనిసరిగా నిషేధించి కూర్చుంటాడు. తద్వత్ అహం దుఃఖీ ఇది అవివేక ప్రత్యయ కేవలాహంధియా సహ వివేకినా పురుషేణ బాధ్యేతైవ. అది ఓకే. కుండల్యహమితి ఏతద్బాధ్యేతైవ వివేకినా దుఃఖీతి ప్రత్యయస్తద్వత్ కేవలాహంధియా సహ సిద్ధే దుఃఖిత్వ ఇష్టం స్యాత్ తచ్ఛక్తిశ్ఛందసాత్మనః మిథ్యాభిమానతో దుఃఖీ తేనార్థాపాదనక్షమః. కొంచెం జటిలమైన శ్లోకం. విషయమదే. విషయం ఇంపార్టెంట్, సరళంగానే ఉంటుంది విషయం మటుకు, కానీ అన్వయం దగ్గర కొంచెం కింద మీద పడాలి. ఆయన వ్యాఖ్యాత చేస్తాడు ఆ పని. సిద్ధే దుఃఖిత్వ ఇష్టం స్యాత్
తచ్చక్తిశ్చందసాత్మనః. మిథ్యాభిమానతో దుఃఖీ తేనార్థాపాదనక్షమః. సిద్ధే దుఃఖిత్వే ఇష్టం స్యాత్ తచ్చక్తి ఛందసా ఆత్మనః మిథ్యాభిమానతః దుఃఖీ తేన అర్థాపాదనక్షమః. అదే ఇప్పుడు అహం దుఃఖీ అన్నది ముందు సిద్ధిస్తుందంటే వీడు ఐడెంటిఫై అయ్యాడు కాబట్టి సిద్ధిస్తుంది. ముందు అది దట్ ఈజ్ పుట్ ఇన్ ప్లేస్. సిద్ధించడం అంటే పుట్ ఇన్ ప్లేస్. అహం దుఃఖీ అనేది ఒకసారి మీరు వన్స్ యూ పుట్ ఇన్ ప్లేస్, అప్పుడు ఏమవుతుంది, ఆ దుఃఖము యొక్క శక్తి మీ మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. తచ్చక్తి. ఆ దుఃఖము యొక్క శక్తి అంటే మిమ్మల్ని నీరసపరిచేసి మిమ్మల్ని కృంగదీసేసి పని అది చేస్తుంది. ఆ విధంగా ఆ దుఃఖము మిమ్మల్ని కృంగదీయాలి అంటే ముందు మీరు పర్మిషన్ మీరే ఇచ్చి ఉండాలి. అవును నిజమే, నేను దుఃఖిని, రా ఓ దుఃఖమా రా, నన్ను నువ్వు దిగజార్చు అని మీరు పర్మిషన్ ఇచ్చి ఉండాలి. అప్పుడే అది మిమ్మల్ని దిగజారుస్తుంది, కిందకి దిగదీసేస్తుంది, కృంగదీస్తుంది. అది లేకపోతే అది ఏమీ చేయలేదు. ఆత్మనః ఛందస. అది కాబట్టి ఇప్పుడు మీ పని మీరు ఉత్సాహంగా చేసుకుంటున్నారనుకోండి, దుఃఖం మిమ్మల్ని ఏం చేస్తుంది? సోమరిధనానికి దుఃఖానికి తోడు. యాక్టివ్గా ఉన్నవాడిని దుఃఖం ఏమీ చేయదు, ఎందుకంటే మైండ్ ఎంగేజ్ అయిపోతూ ఉంటుంది. అంచేతనే మైండ్కి ఎంగేజ్మెంట్ ఉండాలి, మైండ్కి ఫుల్ ఎంగేజ్మెంట్ ఉండాలి. మైండ్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ అనేది సామెత ఉంది కదా, డెవిల్స్ వర్క్షాప్ అని. అలా ఉండకూడదు, ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి, చక్కటి ఎంగేజ్మెంట్ ఉండాలి. అంటే నివృత్తి నిష్ఠుడైతే పర్వాలేదు, వాడు హీ సేఫ్. నివృత్తి యందు నిష్ఠ ఇంకా ఏర్పడలేదనుకోండి, వాడేమో ఎంగేజ్మెంట్ లేకుండా ఉన్నాడు అనుకోండి, వాడు కోతి వేషాలనే వేస్తాడు. అంచేతనే ఇప్పుడు వేదాంతం చదువుకుందుకు వస్తే వాడికి వ్యాకరణం పెడతారు. వ్యాకరణం పెడితే ఆ పాడినతో కుస్తీ పడుతూ ఉంటాడు. ఇప్పుడు వాడికి వ్యాకరణం పెట్టలేదనుకోండి, వీడు పెట్టినా వాడు పెట్టించుకోవాలి కదా. వాడు ఈ షుడ్ టేకప్ ది మ్యాంటిల్. నేను చూస్తూ ఉంటే ఆశ్రమాల్లో వాళ్ళు అలాంటివి మాకు వ్యాకరణాలు అవి మాకేం అక్కర్లేదు, అది సంస్కృత భాష, అది వద్దు మాకు. వాడికి వేదాంతం ఎలాగో అబ్బదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ్రమాల్లో ఏదో ఈ ఆఫీస్ ఉంటుంది కదా, దాంట్లో ఏదో పని చేస్తూ అక్కడ పాలిటిక్స్లో ప్లే చేస్తూ ఉంటారు. పాలిటిక్స్ ప్లే చేయటం. తర్వాత ఇలాంటి వాళ్ళు 4-5 జాయిన్ అయ్యారనుకోండి, వీళ్ళ స్వామీజీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆ పెద్ద స్వామీజీకి కరీయింగ్ ఫేవర్ లాగా చేసుకుంటూ ఆయన దగ్గర నుంచి మనం ఏమి లాభాలు పొందగలవా అని ప్లాన్లు వేసుకుంటూ అలా ఉండిపోతారు. మనకి నిండా కనపడతారు, చాలామంది ఉంటారు. ఇదంతా కారణం ఈ రకమైన అట్మాస్ఫియర్లో ఒకడు ఉంటాడు. వాడు శిష్యుడే, వాడు యంగే, వాడు శిష్యుడే. వాడు చాలా యాక్టివ్గా తన పని తాను చేసుకుంటూ పోతాడు. వాడికి ఏదో పని ఉంటుంది, ఏదో క్లాసులు చెప్పడము, వ్యాకరణ క్లాస్ చెప్పడము, సంస్కృత్ క్లాస్ చెప్పడము, లేదా వేదాంత క్లాస్ చెప్పడం పని ఉంటుంది. వాడు ఆ క్లాసుకి ముందు రెడీ అవ్వాల్సి ఉంటుంది, ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ హీ విల్ బి డూయింగ్ ఇట్. తర్వాత తన సాధన తాను చేసుకుంటూ వాడు ఊరికే గురువు గారి దగ్గర ఒకసారి వెళ్ళి దండం పెట్టి వచ్చేస్తాడంటే. హీ నెవర్ ట్రైస్ టు కరీయింగ్ ఫేవర్ దిస్ అండ్ దాట్. వచ్చేసి వాడు చాలా బిజీగా ఉండిపోతాడు. ఏది ఈ అట్మాస్ఫియర్లో. అదర్వైజ్ వెరీ డిఫికల్ట్ అట్మాస్ఫియర్, పొలిటికల్ అట్మాస్ఫియర్లో. ఆశ్రమాల్లో పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ అట్మాస్ఫియర్లో వీడు మురికిలో పద్మం వికసించినట్టుగా వికసించుకుంటూ పోతాడు. అలా ఉండాలి, ఎంగేజ్మెంట్ ఉండాలి. ఓకే, కాబట్టి సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే అహం దుఃఖీ అని నువ్వు ముందు దానికి ఆ దుఃఖాన్ని నీ మెడలో నువ్వు వేసుకోవాలి. ఆ దుఃఖం వస్తుంది, మాల ఒకటి పట్టుకుని వస్తుంది. నేను దుఃఖాన్ని వచ్చాను, నిన్ను వరిస్తాను అంటే వీడు సరే వరించు అని ఆ మాల మెడలో వేయించుకుని
ఇంకిప్పుడు రా, నన్ను నువ్వు కృంగదీయి, నన్ను నీరసపెట్టు, నన్ను తగలబెట్టు అని మీరు దుఃఖానికి పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే దుఃఖం మిమ్మల్ని ఏం చేస్తుంది? దుఃఖిత్వే, నేను దుఃఖిని అనే అభిమానము సిద్ధే, సిద్ధించగా, అంటే అభిమానం ఉన్నది డ్యూ టు ఐడెంటిఫికేషన్, అది ఇట్ ఈజ్ ఇన్ ప్లేస్. ఓకే. ఇష్టం స్యాత్, దుఃఖిత్వము స్వీకరింపబడినది అగును. అంటే ఇక్కడ ఇష్టం అంటే మీరు కావాలని మీరు నెత్తిమీ పెట్టుకున్నట్టు అవుతుంది, కావాలి అని నెత్తిమీ పెట్టుకున్నట్టు అవుతుంది కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ సమాజం ఏదో అయిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది, కోవిడ్ వచ్చేసింది, ఉపద్రవం వచ్చేసింది, భయాలు వచ్చేసాయి, కొంపలు అంటుకుపోతున్నాయి, ఇదంతా కూడా ఏదో ఒక దేవత అపరాధం వల్ల వచ్చేసింది అని నువ్వు ఇలాగ ఎక్సైట్ అయిపోయి ఆ పిచ్చి అంతా నెత్తిమీ పెట్టేసుకున్నావు అనుకో. ఇప్పుడు ఆ కోవిడ్ వచ్చి నిన్ను కష్టపెట్టిందా, లేకపోతే నువ్వు ఏరి కోరి తెచ్చుకున్నావా? ఇదంతా కూడా ఏరి కోరి తెచ్చుకున్నట్టే. దుఃఖములోని జనులు ఏరి కోరి తెచ్చుకుంటారు. ఆ దుఃఖము వీడి చేతను వీడికి ఇష్టమైనది. ఇష్టము అంటే ఇషుత, ఇష ఇచ్ఛాయ, ఇషుత. ఒక ఇడాగమం రాదు. అంచేత ఇష్టం, ఇషుత అష్టునాష్టు ఇష్టమైంది. కేనేషితం అని అన్న చోట ఇడాగము ఛాందస ప్రయోగం. అక్కడ ఇంత పొడుగు రాశారు శంకర్లు. అక్కడ నేను కూడా అదంతా కూడా వ్యాకరణ సూత్రాలన్నీ పెట్టి నా పుస్తకంలో నేను దాన్ని వివరించా. ఇషితం అని ఉండదు, ఇష్టం అని ఉంటుంది. ఇషుత, ఇడాగమం రాదు. అక్కడ ఇడాగమం వచ్చింది. ఇషితం, ఇష ఇచ్ఛాయాం ధాతువు అదే. కాబట్టి నువ్వు ఏరుకోరు, అహం దుఃఖి అని ఏరుకోరు తెచ్చుకున్నావు నువ్వు, అంతే. ఇప్పుడు పెద్దవారు ఎవరో లేరనుకోండి, పెద్ద వయసు వచ్చిన తర్వాత పోతారు కదండి. గృహస్థులే కావచ్చు, సన్యాసులే కావచ్చు, పెద్దవారు దేహత్యాగం చేశారనుకోండి, అహం దుఃఖి అని వీడు అనుకుని ఏరుకోరు తెచ్చుకుని దుఃఖం నెత్తి మీద వేసుకుని దుఃఖించాల్సి ఉంటుంది. లేకపోయినట్లయితే దుఃఖము ఉండదు. ఆత్మన తన యొక్క ఛందస ఇచ్ఛచేతనే తచ్చక్తి, ఆ దుఃఖము యొక్క శక్తి ఉండును. అదే వీడు ఏరుకోరి తెచ్చుకున్నాడు. చాలామంది అలా చేస్తారు, ఏరుకోరి దుఃఖాన్ని తెచ్చుకుంటారు. అదేంటే సో పీపుల్ డూ దట్, పీపుల్ డూ దట్ మిస్టేక్. గుడ్ మీనింగ్ పీపుల్ ఆల్సో దే డూ దట్. ఏరుకోరి దుఃఖాన్ని తెచ్చుకుంటారు. మిథ్యాభిమానత, తప్పుడు తాదాత్మ్యము వలన దుఃఖీ, దుఃఖము గలవాడు అవుతున్నాడు. అభిమానం అంటే తాదాత్మ్యము, అదే నేను, నేనే అది, దాన్ని తాదాత్మ్యము అంటారు. భేదసహిష్ణు అభేద తాదాత్మ్యం. ఆ తేడా తెలుస్తూనే ఉంటుంది. తేడా తెలుస్తున్నా అభేదాన్ని పెట్టుకుంటాడు. ఇప్పుడు బయట ఉన్నది నేను, నేనే బయట ఉన్నది అని తేడా తెలియనివాడు అంటాడా, తేడా తెలుసున్నవాడే అంటున్నాడా? తేడా తెలుసున్నవాడే అంటున్నాడు. వాడికి తేడా తెలుస్తూ ఉంటుంది. నేను చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను నడుస్తాను. ఇది చచ్చిపోయింది ఎవరు? వీడే వాడా? ఆ తేడా వాడికి తెలుస్తుందంటారా లేదంటారా? మై మరగాయ అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు కౌన్ మరగాయ వీడిని తగలబెట్టాలా, అక్కడ ఉన్న శవాన్ని తగలబెట్టాలా? ఎవరిని తగలబెట్టాలి? అయితే ఇద్దరిని కలిపి తగలబెట్టాలా? అలా మాట్లాడకాయా. వాడు తాదాత్మ్యాన్ని కలిగి ఉన్నాడు. తాదాత్మ్యంలో భేద సహిష్ణు అభేద. భేదాన్ని వాడు తెలుసుకుంటూనే అభేదాన్ని పెట్టుకున్నాడు. కాబట్టి అభేదాన్ని పెట్టుకున్నాడు కాబట్టి దుఃఖిస్తున్నాడు. భేదాన్ని తెలుసుకునే ఉన్నాడు కనుక నువ్వు వాడిని తగలబెట్టద్దు, ఆ శవాన్ని మాత్రమే తగలబెట్టారు. అయితే వీడిని కూడా తగలబెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది రెండు తగలబెట్టాల్సిన వస్తే కష్టం కదా. ఏదో ఒకదాన్ని తగలబెట్టడానికే బోల్డ్ పని. ఇలా ఉంటాయి ఈ దుఃఖాలు. మిథ్యాభిమానము తప్ప వేరే ఏమీ కాదు. తేనా అందుచే అర్థాపాదనక్షమ. అంత హ్యాపీ, అంత కంఫర్టబుల్ సమాసం ఏం కాదు అది. ఓకే, దాన్ని మనం సెటరైట్ చేసుకోవాలి.
క్షమ అంటే సమర్థుడు, సమర్థుడు అవుతున్నాడు. దేనికి సమర్థుడు అవుతున్నాడు? ఆపాదన అంటే తన నెత్తి మీద వేసుకోవడానికి సమర్థుడు అవుతున్నాడు. ఓకే, ఏమిటి తన నెత్తి మీద వేసుకుంటున్నాడు? దుఃఖాన్ని తన నెత్తి మీద వేసుకుంటున్నాడు. వీడు దుఃఖాన్ని అలా ఎందుకు నెత్తి మీద వేసుకుంటున్నాడు అండి? మిథ్యాభిమానం పెట్టుకున్నాడు కదా. మిథ్యాభిమానాన్ని ఒకదాన్ని, అక్కడే ఉందిగా పదం, మిథ్యాభిమానాన్ని పెట్టుకున్నాడు కనుక అర్థాతు ఏది? అర్థాత్ సిద్ధించుట అంటే ఒకటి పెట్టుకుంటే రెండోది దానంతట అదే సిద్ధించే సందర్భంలో దాన్ని అర్థాత్ అనే పదంతో వాడతారు. ఓకే, అహం పిత అన్నాడు అనుకోండి, అహం పిత అన్నాడు అనుకోండి, పిత అర్థాత్ వాడి మంచి చెడులను వీడు భరించాల్సి ఉంటుంది. అర్థాత్ ఎందుకని అర్థాత్? బికాజ్ అహం పిత అన్నావు కనుక. ఇప్పుడు బస్సులో ఎక్కారనుకోండి, నువ్వు ముందు ఎక్కుతావు, నీ వెనకాల ఒక కుర్రాడు ఎక్కుతాడు. నువ్వు ఒక టికెట్ ఇచ్చావు అనుకో, ఒక టికెట్ డబ్బులు ఇచ్చావు, ఇంకో ఆ కుర్రాడు డబ్బులు కూడా ఇవ్వండి అని అడుగుతాడు వాడు. ఆ కుర్రాడు ఎవడో నాకు తెలియదు అన్న ఓసారి అన్ని టికెట్ నీకు ఇచ్చేసి వాడు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీయమంటాడు. సపోజ్ చూసే ఆ కుర్రాడి సంగతి, ఆ కుర్రాడు ఏమిటండి, ఆ కుర్రాడు నా కొడుకే అన్నావు అనుకో, మరి అయితే ఇవ్వండి పైసలు అని అడుగుతాడు. అర్థాత్, అవునా? అర్థాత్, అర్థాత్ అంటే ఈ అర్థము వలన ఆ అర్థము సిద్ధించును అని అర్థాత్ అంటారు. ఓకే, అర్థాత్ అని అంటారు. దీన్నే ఇంకొక రకంగా కూడా అంటారు వ్యాకరణంలోనూ. అక్కడ దీన్ని ఏమంటారంటే, ఏమంటారు వ్యాకరణంలో దీనికి పేరు సామర్థ్యం అంటారు. సామర్థ్యం, సామర్థ్యము అనే మాట వెళ్ళలేదు. వ్రశ్చ భ్రశ్జ ఇత్యాది సూత్రం ఉన్నది. ఆ సూత్రంలో భ్రాజ రాజ అని ఉంటుంది. భ్రాజ అని ఉంది సూత్రంలో. ఆ సూత్రంలో కాదు, ఇంకో సూత్రంలో పక్కనే రాజా ఉంది. భ్రాజ శబ్దమునకు ఈ కార్యము ఉత్సవం. భ్రాజ శబ్దంలో రాజశబ్దం ఇంక్లూడ్ అయిందిగా. భ్రాజాలో అంతర్గతంగానే ఉంది కదయ్యా. భ్రాజశబ్దమునకు వచ్చును అని చెప్తే రాజశబ్దమునకు వచ్చును అని చెప్పినట్లే అయింది. రాజశబ్దమునకు వచ్చునని చెప్పి ఊరుకుంటే భ్రాజాకి రాదు. రాజా అని అన్నాడు అనుకో, రాజశబ్దం మీద వచ్చే కార్యం భ్రాజశబ్దానికి రాదు. కానీ భ్రాజా అన్నాడు అనుకో, భ్రాజాకి వస్తుంది, రాజాకి వస్తుంది. ఎందుకంటే భ్రాజలో రాజ ఇంక్లూడెడ్ కనుక ఎప్పుడు కార్యం అంతమనంది వస్తుంది. భ్రాజా అన్నప్పుడు అంతమనందే వస్తుంది, రాజా అన్నప్పుడు అంతమనందే వస్తుంది. అలోంత్యస్య షష్ఠీనర్దష్టస్య అంత్యస్య అలహ కార్యం స్యాత్. ఓకే, కాబట్టి ఈ రాజా ఎందుకు వేరే భ్రాజా అంటే సరిపడుతుంది కదా. కానీ మరి పాణిని మహర్షి భ్రాజా అని రాజా అని కూడా అన్నాడు. కాబట్టి అర్థవద్గ్రహణే నానర్థకస్య గ్రహణం అనే పరిభాష పుట్టింది. అర్థవత్ శబ్ద సముదాయాన్ని గ్రహించే సందర్భం ఉన్నప్పుడు అర్థము లేని శబ్ద సముదాయమును గ్రహించడానికి వీలు లేదు. భ్రాజ శబ్దమునకు అర్థము గలదు. భ్రాజ శబ్దాంతర్గతమైన రాజశబ్దానికి అర్థం ఉందా? లేదు. భ్రాజ అంటే ప్రకాశించుట అని అర్థం. తదంతర్గతమైన రాజాకి అర్థం లేదు. ఇప్పుడు రామాలో ఉండే మాకు అర్థం ఏముంది? లేదు. రామాకి అర్థం ఉంది, మాకు అర్థం లేదు. కాబట్టి భ్రాజాలో రాజాకి అర్థం లేదు. అర్థవద్గ్రహణే అనర్థకస్య గ్రహణం నాస్తి. కాబట్టి భ్రాజాన్ని గ్రహిస్తే అర్థము లేని సముదాయమునకు గ్రహణము లేదు. అర్థవద్గ్రహణము ఉన్నప్పుడు అందుకోసం రాజా గ్రహింపబడుట లేదు. అందుకోసం వేరే రాజా పెట్టాల్సి వచ్చింది అని మనం నిర్ణయించాం. ఆయన చెప్పలేదు, ఆయన పరిభాష ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిన భ్రాజశబ్ద ప్రయోగం తర్వాత కూడా పనికట్టుకుని పాణిని మహర్షి రాజశబ్ద ప్రయోగాన్ని చేసేరు కనుక ఎట్టి సందర్భంలోనైనా సరే అర్థవత్ శబ్ద సముదాయాన్ని గ్రహించేటప్పుడు అనర్థక శబ్ద సముదాయమునకు గ్రహణము ఉండదు అని పరిభాష పెట్టాం. ఈ పరిభాష ఎక్కడి నుంచి వచ్చింది? పాణిని పెట్టిందే. అది డైరెక్ట్గా అన్ని మాటల్లో చెప్పలేదు. ఆయన సూత్రంలో ఉండే సామర్థ్యాన్ని బట్టి ఈ పరిభాష వచ్చినది. అర్థమైందా? దీన్ని సామర్థ్యము అంటారు.
అర్థాత్ అంటే అదే సామర్థ్యంలో సమర్థ లేదు, సమర్థ ఆర్థయే ఆర్థయే. మిథ్యాభిమాన సామర్థ్యమును బట్టి అర్థాత్ దుఃఖమును తన నెత్తి మీద వేసుకునే శక్తి వీడికి గలదు. దేవుడు వేయటండో దుఃఖం మీ నెత్తి మీద. దేవుడు ఆనందస్వరూపుడు, మీ హృదయంలో ఆనందస్వరూపుడుగా ఉంటాడు. ఆయన మీకు ఏమిస్తాడో తెలుసిన? సత్తిస్తాడు, అంటే ఉనికినిస్తాడు, చైతన్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఇంకేమీ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసిన? ఇవ్వలేడు. హీ కెనాట్. ఇవ్వాలంటే ఆయన దగ్గర ఉండాలి కదా. దేవుడి దగ్గర దుఃఖం ఉంటుందా? ఉండదు. దేవుడి దగ్గర దుఃఖం ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవు నాకు దరిద్రతను ఇమ్ము అంటే, నా వల్ల కాదు నాన్న, నేను ఇవ్వలేనురా, సంపద కావాలంటే ఇస్తాను అని చెప్తున్నాడు. నీకు దారిద్ర్యమే కావాలంటే మా అక్కయ్య దగ్గరికి వెళ్ళు, నా దగ్గర దారిద్ర్యం లేదు నాన్న, నేను సంపదను ఇస్తానని చెప్తున్నాడు. అలాగే దేవుడు సతు చిత్తు ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు తప్ప దుఃఖాన్ని ఇవ్వలేడు. వీడు మిథ్యాభిమానం పెట్టుకుని అహం దుఃఖి అని దాని సామర్థ్యం చేత అర్థాత్ దుఃఖాన్ని తన మీద ఆపాదించుకునే క్షమత, సమర్థత వీడికి వచ్చినది అని చెప్తున్నాడు. అమేజింగ్ వే ఆఫ్ పుట్టింగ్ థింగ్స్, అమేజింగ్. ఇలాగ ఇంత అద్భుతంగా నేను ఎక్కడ చూడలేదు. నేను అసలు ఓ పుస్తకం రాద్దామని అనుకుంటూ ఉంటాను. ఈ పుస్తకం రాయడం అనే దృష్టి నాకు శ్రీరామకృష్ణ పరమహంస విషయంలో కలిగింది. అంటే ఆయన చెప్పిన ప్రతి మాట ఉపనిషత్తుల్లో ఉంది, శంకరులు చెప్పింది అని ఒకటి. నిసర్గదత్త మహారాజ్ చెప్పిన అదంతా నా దృష్టిలో దానికి నిసర్గోపనిషత్ అని పేరు పెట్టి, నేను పుస్తకానికి పేరు కూడా పెట్టేసుకున్నా మైండ్లో. నిసర్గోపనిషత్ అని పేరు పెట్టి, లెఫ్ట్ సైడ్ నిసర్గదత్త మహారాజ్ చెప్పింది, రైట్ సైడ్ కరస్పాండింగ్ ఉపనిషత్ ప్రవచనము, ఉపనిషత్ వాక్యము. కాబట్టి ఈయన చెప్పింది అంతా ఉపనిషత్తే. ఇది ఎందుకు వచ్చిందంటే ఐడియా తెలుసా నాకు? వీళ్ళు నియో వేదాంతిన్స్, వీళ్ళు ట్రెడిషనల్ కాదని ఒక వెర్రిమొర్రి సిద్ధాంతం ఒకటి వీళ్ళు ఎవరో ప్రవేశపెట్టారు. అది నేను ఎక్కడో చదివాను కూడా. రమణ మహర్షి నియో వేదాంతిన్ అని ఇలాంటిది చదివాను. కాదురామ్మా, నువ్వు చదువుకోలేదు, నీకు తెలుసున్నది చాలా తక్కువ. నేను నీకు నియో వేదాంతిని కాదు, ఆయన ప్రాచీన వేదాంతిని నీకు నిరూపిస్తున్నాను అని చెప్పడం కోసం పుస్తకం రాద్దామని నేను అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ ఐ థాట్ లైక్ దాట్. ఇప్పుడు ఈ శ్లోకాలు చూస్తే ఈ మాటలే నిసర్గదత్త మహారాజ్ చెప్తూ ఉంటారు. అది ఇక్కడ శంకరులు చెప్పినట్టు అయింది. భాష వేరు, సందర్భం వేరు, విషయము సమానము. అది సంగతి. మళ్ళీ చెప్దాం. దుఃఖిత్వే నేను దుఃఖిని అనే భావము సిద్ధే స్థిరపరచబడగా, స్థిరపరచడం అంటారు. వీధిలోకి ఏదైనా సామాన్ అమ్మకానికి వచ్చిందనుకో, వీధిలోకి పుట్టుకొచ్చేవారు పూర్వం. వస్త్రాలు అవి కూడా ఒక చాప పంచి ఉంటుంది. పంచి ఎంత అంటే 50 రూపాయలు అని అంటాడు. 50 ఏమిటో, మేము అక్కడ ఆ తీర్థంలో 16 రూపాయలు కొన్నాం, నువ్వు ఏకంగా 50 చెప్తున్నావు ఏమిటి అంటే, ఇటు తిప్పి అటు తిప్పి ఆఖరికి 25 రూపాయలకి మీరు స్థిరపరచుకోండి అని అంటే, సరే కానీ అంటారు. దాన్ని స్థిరపరచడం అంటారు, సిద్ధము. ఆ రకంగా అహం దుఃఖి అని స్థిరపరచుకోవడం అయిన తర్వాత ఇష్టం దుఃఖిత్వము ఇష్టం స్యాత్, దుఃఖిత్వము స్వీకరించబడినది అగును, దుఃఖము స్వీకరించబడినది అగును. అలా చెప్పండి, కొంచెం తేడా చూపించాలి కదా. దుఃఖిత్వం ఎప్పుడైతే సిద్ధించినదో అభిమానం చేత, అప్పుడు దుఃఖము స్వీకరింపబడినది అవుతుంది. ఆత్మనః తన యొక్క ఛందస ఇచ్ఛచే, ఛందస్ శబ్దం చిత్రమైన శబ్దం, సకారాంత నపుంసకలింగ శబ్దం. దానికి 2 అర్థాలు. ఒకటి మీటర్, గాయత్రి ఛందస్సు, పంక్తి ఛందస్సు ఇత్యాది. 2 ఇచ్ఛ. ఛంద అంటే ఇష్టం, ఇచ్ఛ. తన ఇచ్ఛచే తచ్చక్తి, ఆ దుఃఖము యొక్క శక్తి వానిపై పనిచేయును అని మీరు పెట్టుకోవాలి. అదంతా వాడి ఇచ్ఛ చేతనే దాని శక్తి
అంటే అది దానికి శక్తి వచ్చింది. వీడు ఇష్టపడ్డాడు కాబట్టి దానికి శక్తి వచ్చింది. ఓసారి నేను సినిమాకి వెళ్ళాను, తలపోటు వచ్చింది సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో విషయం ఏం లేదు, ఇలా కళ్ళు పెట్టి చూస్తుంటే ఆ ప్రకాశానికి కళ్ళ మీద ప్రకాశం పడి తలపోటు వచ్చింది. ఇప్పుడు ఈ తలపోటు నేను కంప్లైంట్ చేసే హక్కు నాకే ఉంది. నేను ఏరి కోరి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను. అలాగే ఆత్మ ఇప్పుడు ఆ తలపోటు నన్ను పీడించడం ప్రారంభించింది. ఆత్మనః ఛందస తచ్చక్తి భవతి. మిథ్యాభిమానతః తప్పుడు తాదాత్మ్యము వలన దుఃఖీ దుఃఖము గలవాడు అగుచున్నాడు. అదే తప్పుడు తాదాత్మ్యం ఉంటే కానీ దుఃఖము గలవాడు అవడం. దీనికి అష్టావక్ర గీతలో ఒకటి చెప్తారు. అష్టావక్ర మహర్షి పాఠం చెప్తున్నాడు. ఓ 10 మంది సన్యాసులను ఒక మహారాజు కూడా కూర్చుని ఉన్నాడు. దాంట్లో యాజ్ఞవల్క్యుడు కాదు, జనకుడు. వెనక మహారాజు కూడా కూర్చున్నాడు, ఆ పాఠంలో కూర్చున్నాడు. అష్టావక్రుడు తెంగరి మనిషి. ఆయన ఏమన్నాడంటే మిథిలా దహ్యతే అని అనౌన్స్ చేశాడు. ఆ మంచినీళ్ళ వస్తానని వెళ్ళొచ్చి మిథిలా దహ్యతే అని అనౌన్స్ చేశాడు. అంటే మిథిలా నగరంలో నిప్పు అంటుకుంది అని. అంటే ఈ మొత్తం సన్యాసులందరూ లేచి పరుగులు తీశారు. ఎందుకని? వాళ్ళ ఆ కుటీలోనేమో కంబళి, కమండలం, ఆ మాల ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి అవి నీళ్లు చల్లుకుని ఏదో చేసుకోవాలి కదా. మహారాజు కూర్చుని ఉన్నాడు, ఆయన కదలలేదు. ఆయన అలాగే కూర్చున్నాడు. ఆయన అడిగాడు అష్టావక్ర మహర్షి. వాళ్ళందరూ పరుగులకి తీసుకుని వాళ్ళ సామాన్లు తెచ్చుకుందుకు వెళ్తుంటే మిథిలా నగరపు రాజా ఆయన. అంటే ఆయన ఉన్నాడు, మిథిలాయాం ప్రదీప్తాయాం నమే కించన దహ్యతే అన్నాడు. తగలబడేది మిథిలైనప్పుడు దాంట్లో నాకు సంబంధించినది ఏదీ లేదు అని చెప్పాడు. అది ఎలా ఉంది ఇది? దీన్ని మీరు కరెక్ట్ స్పిరిట్ తెలుసుకోవాలి. కల్పిత గాథ కదా, అంటే ఐడెంటిఫికేషన్ అనేది లేదు. ఏమంటే ఇల్లు తగలబడిపోతుంది, ఇంకా దాంట్లో మీ సామాన్లు ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంటే తెచ్చుకోండి అంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఏమన్నా సామాన్లు తెచ్చుకుందుకు ఇంకా అవకాశం లేదు, పోలీసులు రానివ్వట్లేదు, ఇల్లు తగలబడుతుంది, పోలేండి తగలబడినివ్వండి అని పోయి పక్క హోటల్కి వెళ్ళి ఒక కప్పు టీ తాగి రావచ్చు. ఎందుకంటే అది తగలబడిపోయిన తర్వాత దాంట్లో మనదంటూ ఏమీ లేదు. మిథ్యాభిమానం ఉండకూడదు. ఇప్పుడు మిథ్యాభిమానం వల్లనే ఇప్పుడు మన ఇంట్లో సామాను ఎవడైనా అపహరించాడు అనుకోండి, మనం ఏమనుకోవాలి, అది మంది కాదు, వాడిదే కాబట్టి వాడు పట్టుకుపోయాడు. మిథ్యాభిమానం ఉండకూడదు. తస్కరాణం పతయే నమో నమః అని, అది వాడిదే మంది కాదు అని వాడికి అప్పయిపోయాడు. అంతే. ఇప్పుడు ఆ సామాను మనం సపోజ్ వాడో పోలీసో తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఇది మీదేనా అడిగాడు, నాదే, మరి తీసుకోండి అంటే సరే తీసుకోవచ్చు. కాదండి వాడికి కావాలేమో, ఇంతకాలం వాడు ఎటు పెట్టుకుంటారంటే పోనీ వాడికి ఇచ్చేయండి, ఇచ్చేయండి. అలా ఉండాలి. కానీ ఇది నాది అనే మిథ్యాభిమానం ఎలా పెట్టుకుంటారు? పెట్టుకోకూడదు. మిథ్యాభిమానం లేదనుకోండి, మీకు దుఃఖం కలుగుతుందా? కలగడం. మీరు మిథ్యాభిమానం పెట్టుకుని తద్వారా అర్థాత్ అంటే మిథ్యాభిమాన సామర్థ్యము వలన దుఃఖస్య ఆత్మని ఆపాదనం కర్తుం క్షమో భవసి. అది శ్లోకం. తేనా ఆ మిథ్యాభిమానముచే, ఆయన టీకాకారులు ఏదో చెప్పారు, నేను చెప్పింది ఏదో నేను చెప్పాను, అలాగే చెప్పారు. అర్థాపాదనక్షమ, అర్థ మిథ్యాభిమాన సామర్థ్యము వలన ఆపాదన, తనపై దుఃఖమును తన నెత్తిపై వేసుకొనుటకు క్షమ సమర్థుడగుచున్నాడు. అది వీడేమీ చేతగాని వాడే దుఃఖం వీడి మీదకి రాలేదు. వీడు ఏరుకోని దుఃఖాన్ని తెచ్చుకున్నాడు. ఈ శ్లోకం ఒకటి బాగా బుద్ధిలో పెట్టుకుంటే శాంతంగా బతకచ్చు. వచ్చేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, పోతూ ఉంటుంది, వచ్చేది వస్తూ ఉంటుంది. సంసారము నదీ ప్రవాహము వంటిది.
దాంట్లో మీ ప్రమేయం ఏమీ ఉండదు. మిమ్మల్ని మీ పర్మిషన్ ఎవరు అడగడం, అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, వస్తోంది అన్నారు, వచ్చింది. నడుస్తోంది అంటున్నారు, నడుస్తోంది. తర్వాత పోతుంది అంటారు, పోతుంది. అంటే ఇది ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చూడండి మీరు. వీళ్ళు ఏదేదో తిట్టుకుంటూ ఉంటారు ఆయన్ని. వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుని మోడీ గారిని తిట్టుకోవడం, వాళ్ళలో ఒకడు నాకు తిట్టడానికి వీలు లేదని వాడు కూడా ఒకడు ఉంటాడు, ఒక అపోజిషన్ వాడు కూడా ఉంటాడు. ఆ ఎన్డీటీవీ పెడితే మీరు దాంట్లో మోడీ గారిని తిట్టడమే వాళ్ళ పని, ఇంకా వేరే ఏమీ ఉండదు. మోడీ గారిని తిట్టడమే పని. వాడు అంటాడు గాంధీ ఫ్యామిలీ లేకపోతే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ కూడా బీజేపీ లాగా తయారైంది అంటాడు. నేను స్టన్ అయిపోయింది, ఏమిటి కాంగ్రెస్ బీజేపీ లాగా తయారవడం ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నాడు? బీజేపీలో కూడా మోడీ గారు లేకపోతే ఏమీ లేదనే పరిస్థితి వచ్చేసింది, అలాగే కాంగ్రెస్ కూడా అయిపోయిందని వాడు దృష్టాంతాలు చెప్పాడు. ఓహో, ఇది ఏ టీవీ రాయిదని చూస్తే దట్ ఈజ్ ఎన్డీటీవీ. అమ్మా, డూ యూ సీ దాట్? కెన్ యూ బిలీవ్ ఇట్? అలా హారిఫిక్ ఫెలోస్ ఐ టెల్ యూ. దుఃఖిత్వే సిద్ధే దుఃఖం ఇష్టం స్యాత్ ఆత్మనః ఛందసా ఇచ్ఛయైవ తచ్చక్తి తస్య దుఃఖస్య శక్తి ప్రకటీభవేత్. మనుష్యః మిథ్యాభిమానత ఏవ దుఃఖీ భవేత్. తేన మిథ్యాభిమానేన అర్థాత్ సామర్థ్యాత్ ఆపాదనే దుఃఖస్య స్వస్మిన్ అధ్యారోపే క్షమో భవతి మనుష్యః సమర్థో భవతి ఇత్యర్థః. సిద్ధే దుఃఖిత్వమిష్టం స్యాత్ తచ్చక్తిశ్ఛందసాత్మనః. మిథ్యాభిమానతో దుఃఖీ తేనార్థాపాదనక్షమః. అస్పర్శోపి యథా స్పర్శం అచలశ్చలనాది చ అవివేకాత్ తథా దుఃఖం మానసంచాత్మనీక్షతే. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ని నేను, మీరు చెప్పండి నాకు, ఈ టేబుల్ నేను టచ్ చేస్తున్నానా? ఇప్పుడు 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 ఐఎమ్ నాట్ టచింగ్. యూ నెవర్ టచ్ ది టేబుల్, నెవర్. ఎందుకంటే టచ్ అనేది కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఎక్స్ప్లోషన్ వచ్చేస్తుంది. బికాజ్ ఇక్కడ మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ మాలిక్యూల్ ఉంటుంది, మాలిక్యూల్లో యాటమ్స్ ఉంటాయి, ఇక్కడ యాటమ్స్, లేయర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, ఇక్కడ లేయర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. బిట్వీన్ టూ యాటమ్స్ వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఉంటాయి, రిపల్సివ్ ఫోర్సెస్. ది వాండర్ వాల్స్ రిపల్సివ్ ఫోర్స్ at a particular distance it is 0. ఇప్పుడు వాండర్ వాల్స్ రిపల్సివ్ ఫోర్స్ 0, ఇప్పుడు 0, ఇప్పుడు 0, ఇప్పుడు 0, ఇప్పుడు 0, ఇప్పుడు ఇట్ కిక్స్ ఇన్ టు ప్లే. అట్ వెరీ షార్ట్ డిస్టెన్సెస్ వాండర్ వాల్స్ రిపల్సివ్ ఫోర్స్ కిక్ ఇన్ అవుతుంది. వెరీ షార్ట్. వాండర్ వాల్ అనే ఒక ఆయన దాన్ని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేశాడు, జర్మన్ సైంటిస్ట్. అందుగురించి దానికి వాండర్ వాల్ ఫోర్సెస్ అని పేరు. అది కిక్ ఇన్ అవుతుంది, అట్ షార్ట్ డిస్టెన్సే కిక్ ఇన్ అవుతుంది, అంటే మైక్రో ఇంచ్లో కిక్ ఇన్ అవుతుంది. ఇప్పుడు ఐ కెన్ ఫీల్ ద టేబుల్ ఈజ్ రిపల్సింగ్ ది హ్యాండ్. నో, ఇట్ వోంట్ అలౌ, ఇట్ రిపల్సెస్. ఆ వాండర్ వాల్ ఫోర్స్ అంత పవర్ఫుల్. దాంతో మిమ్మల్ని టేబుల్ రిపల్స్ చేస్తోంది అనుకుంటారు మీరు. టేబుల్ నెవర్ రిపల్సెస్ బికాజ్ యూ నెవర్ టచ్ ది టేబుల్. దిస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇప్పుడు భార్యాభర్త కలిసి కాపురం చేస్తారు. 50 ఏళ్ళు కాపురం చేసినా వీడు చచ్చిపోయే ముందు అనుకుంటాడు, ఈ స్త్రీ నాకు అర్థం కాలేదు అనుకుంటాడు. 50 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఈ స్త్రీ నాకు అర్థం కాలేదు అని అనుకుంటాడు. ఎందుకంటే
స్త్రీని అర్థం చేసుకోవటం బ్రహ్మదేవుడికే సంభవం కాదు, వీడి వల్ల ఎక్కడవుతుంది? రియల్లీ ఏ ఉమెన్స్ హార్ట్ ఈజ్ మోస్ట్ అన్ఫాథమబుల్. ఇట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ హార్ట్ ఓన్లీ గాడ్ నోస్. ఈవెన్ గాడ్ మే నాట్ నో. 50 ఏళ్ళు కాపురం చేసిన వాడి బ్రతుకు ఆ అస్పర్శలాగా మిగిలిపోతుంది. వీ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ ఇట్. అస్పర్శ. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ క్రియేషన్ దట్ యు టచ్. ఉపనిషత్తు చెప్తుంది, ప్రియాప్రియే న స్పృశత. అశరీరం వా వసంతం ప్రియాప్రియే న స్పృశత. సశరీరం వా వసంతం ప్రియాప్రియే న జహత. జహాతి జహీత న జహీత. జహతి న జహీత అంటే ఈ దేహము నేను అనే అభిమానం పెట్టుకున్న వాడిని సుఖదుఖములు ఎప్పుడూ వదిలిపెట్టకుండా వెంటాడుతూనే ఉంటాయి. నేను ఈ దేహము కాదు అని ఎవడైతే నిలబడతాడో వాడిని సుఖదుఖములు స్పృశించను కూడా స్పృశించవు. వాడి స్వరూపము అస్పర్శయోగము. కానీ అస్పర్శ అయ్యుండి కూడా వీడు స్పర్శ ఉందనుకుంటాడు. ఐఎమ్ అటాచ్డ్ టు దట్, ఐఎమ్ అటాచ్డ్ టు దిస్ అని స్పర్శని భావిస్తాడు. తర్వాత చలనమంతా మనస్సు దేహము ప్రకృతి అని ఉంటుంది. మనస్సు చలనం ఉంది. చలనం మీకు తెలుస్తుంది కదా. ఎక్కడుంది చలనము? మనస్సులో ఉంది. దేహం నందు కలదు. దేహంలో చలనం ఉంటుందండి. ఇలా కూర్చుని ఉంటాం, మనం కదలకుండా ఉన్నామని మనం అనుకుంటాం. గాలి వెళ్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, రక్తం ప్రసరిస్తూ ఉంటుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది. కదలకుండా ఉన్నది ఏదీ లేదు. ఓకే. కాబట్టి చలనము దేహమునందు గలదు. చుట్టూ ప్రకృతి యందు చలనము గలదు. నీ యందు చలనము లేదు. నీలో కూడా చలనం ఉంటే ఈ చలనాన్నంతని చూసేవాడేవాడు ఇంకొకడు అవసరం అవుతాడు. నీలో చలనము లేదు. ఆ విషయం తెలుసుకోవాలి. నాలో చలనము లేదు. ఆ విషయం తెలుసు. స్వామీజీ నువ్వు ముసలివాడు అయ్యావా? లేదు. కొన్ని పడుచువాడువా? అది కాదు. నా యందు చలనము లేదు. దేహంలో చలనం ఉంటుంది. సుఖ దుఃఖాలు మనస్సుకు వస్తూనే ఉంటాయి. నా యందు సుఖ దుఃఖములు లేవు అని వీడు తెలుసుకోవాలి. అది వీడు తెలుసుకోలేడు. అవివేకం చేత చలనము నా యందు కలదు అనుకుంటాడు. స్పర్శ అంటే అటాచ్మెంట్ నా యందు కలదు అనుకుంటాడు. అలాగే దుఃఖం కూడా మనస్సులో ఉంటుంది. దుఃఖం ఎప్పుడూ మానసమే. మైండ్ మూవ్స్ బిట్వీన్ ఎ సిరీస్ ఆఫ్ స్టేట్స్. మైండ్ ఎప్పుడూ ఒకలా ఉండదు. ఇప్పుడు నేను నిద్రలేచాను, రాత్రి సుఖంగా నిద్రపోయాను, హుషారుగా నిద్రలేచాను. దేర్ఫోర్ వాట్ ఈజ్ ది మెంటల్ స్టేట్ నౌ? హుషారు. కాఫీ పెట్టుకు తాగాను, హుషార్. కడుపులో పొట్టు వచ్చాయి, నో హుషార్. స్నానం అయింది, బ్రేక్ఫాస్ట్ రాలేదు, నో హుషార్. ఇంతట్లోకి బ్రేక్ఫాస్ట్ వచ్చింది, హుషార్. తర్వాత విద్యార్థులు పాఠం, ఎంథూజియాజం. పాఠం అయిపోయి ఎవరిదాన్ని వాడు వెళ్తాడు, నీరసం. మైండ్ అంటే అలాగే ఉంటుంది. ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. దట్ ఈజ్ మైండ్. అది వీడు మిథ్యాభిమానం చేత తన నెత్తి మీద వేసుకుంటూ ఉంటాడు. అది వీడి అజ్ఞానం. ఆ తేడాన్ని వీడు తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి అయిపోతాడు. ఇంకేం లేదు. తేడా తెలుసుకోవటం అహం బ్రహ్మాస్మి. అదే అస్పర్శోపి యథా స్పర్శమచలశ్చలనాదిషు చలనాది చ అవివేకాత్ తథా దుఃఖం మానసంచాత్మనీక్షతే. అస్పర్శః అపి యథా స్పర్శం అచలః చలనాది చ అవివేకాత్ తథా దుఃఖం మానసం చ ఆత్మని ఈక్షతే. యథా ఏ ప్రకారముగానైతే అస్పర్శోపి దేనితోనైనను స్పర్శ
దేనితోనైనను స్పర్శ లేనివాడే అయినప్పటికీ లేనివాడే అయినప్పటికీ అవివేకాత్ వివేకము లేనందువలన అవివేకాత్ వివేకము లేనందువలన ఆత్మని తన యందు ఆత్మని తనయందు స్పర్శం స్పర్శం స్పర్శను స్పర్శను అనగా సంసర్గమును అనగా సంసర్గము ఈక్షతే భావిస్తున్నాడు. ఈక్షతే భావిస్తున్నాడు. అదొక దృష్టాంతం. తనకు దేనితోటి స్పర్శ లేదు కానీ స్పర్శ ఉంది అని భావిస్తారు. దీన్ని అస్పర్శయోగము అన్నారు. దుర్దర్శ సర్వయోగిన అస్పర్శయోగో వైనామ దుర్దర్శ సర్వయోగిన. సర్వయోగినాం అంటే ఎవరు? ఈ హఠయోగులు, ఈ ద్వైత యోగులు, ఈ ఉపాసనా యోగులు, కర్మయోగులు, కర్మలను చేసేవాళ్ళు, వీళ్ళు సర్వయోగులు. లోకంలో వీళ్ళ వల్ల కాదు ఈ అస్పర్శ తెలుసుకోవటం. అది కేవలము ఆత్మనిష్ఠులకు మాత్రమే సంభవము అని మాండుక్యకారులు. కాబట్టి అస్పర్శ, వీడు అస్పర్శుడు, వీడి స్వరూపం అస్పర్శ. కానీ తన యందు స్పర్శను భావన చేసుకుంటూ బతుకుతాం. ఈమె నా భార్య, వీడు నా కొడుకు, ఇది నా ఆస్తి. అయ్యో, ఇంతకంటే అవివేకం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇది వేదాంతం అంటే. ఇది వేదాంతం అంటే ఓ 10 మందిని కూర్చోబెట్టుకుని మీరందరూ మీ కుటుంబాల్లో పాత్రలను పోషిస్తున్నారు, నువ్వు భర్త పాత్ర పోషిస్తున్నావు, కొడుకు పాత్రను పోషిస్తున్నావు, బాగా పోషించాలి. ఆ పోషించేటప్పుడు ఏదైనా సందర్భంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలు రాకముందే దేవుడి యొక్క గ్రేస్ను సంపాదించడం కోసం ఆ కోరికలకు తగ్గట్టుగా కర్మల్ని చేసుకోవాలి. అదే వేదాంత పాఠం. నీ పాఠం కూడా అది ఎక్కడ పాఠం అండి? ये है वेदांत, इसी का नाम है वेदांत. अस्पर्शयो అచలహ చలనము లేనివాడే అయినను కూటస్థుడే అయినను చలనాదిచ చలనము వికారము మొదలగు వాటిని యథా ఏ ప్రకారముగానైతే ఆత్మని తన యందు ఈక్షతే భావిస్తున్నాడు. అది కూడా దృష్టాంతం. ఇప్పుడు ఫైనల్ దార్ష్టాంతికం. తథా అదే ప్రకారముగా అవివేకాత్ అవివేకము వలన మానసం మనస్సుకు చెందిన దుఃఖం దుఃఖమును ఆత్మని తనయందు ఈక్షతే భావిస్తున్నాడు. మహాత్ములు ఏమన్నారంటే, ఓ మనసా, నీకు దుఃఖం అంటే సరదా, నువ్వు దుఃఖించు, నాకేం అభ్యంతరం లేదు, నీకు నాకు సంబంధం లేదు అన్నారు. మనోవిలాపము అని, మనోవిలాపము కాదు, మనోవిలాపనం, మనస్సుని విలీనము చేయుట. మైండ్ మెర్జర్ అని నేను ఎప్పుడో పాఠం చెప్పాను ఉపదేశ సహస్రంలోనే. కాబట్టి ఆ మనస్సుని నా నెత్తి మీద వేసుకోకుండా మనస్సుని అలా దూరంగా పెట్టి దాన్ని వాచ్ చేస్తూ సాక్షిగా ఉండిపోవాల్సి ఉంటుంది. ఓకే. యథా అస్పర్శోపి సన్ ఆత్మని స్పర్శం అవివేకాత్ ఈక్షతే యథా చ అచలః అపి సన్ చలనాది అవివేకాత్ ఆత్మని ఈక్షతే. రెండు దృష్టాంతాలే. తథా అవివేకాత్ మానసం దుఃఖం ఆత్మని ఈక్షతే. అస్పర్శోపి యథా స్పర్శమచలశ్చలనాది చ అవివేకాత్ తథా దుఃఖం మానసం చాత్మనీక్షతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.